రోజులు ఎప్పుడు ఒక్కలాగా ఉండవు. ఇదివరకు అంతర్జాతీయంగా భారత్ మీద జరుగుతున్న కుట్రల పట్ల మనం లైట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పబ్లిక్లో చైతన్యం వచ్చింది. విద్యావంతులు దేశంని ఏదన్నా అంటే పడట్లేదు. స్పెయిన్కి సంబంధించిన అమ్మాయి ఇండియాలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక అత్యాచారం జరిగింది. అమ్మాయే చెప్పింది, నేను దేశాన్ని తప్పట్టట్లేదు, ఇక్కడ నన్ను బాగా ఆదరించారు, నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తానని. కానీ ఇప్పుడు మరి సోరోస్ కుట్రో తెలియదు, చైనా కుట్రో తెలియదు, కరెక్ట్గా ఎన్నికల ముందు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఈ సర్క్యులేట్ చేసే నేరేటివ్ బిల్డప్ వ్యవహారంలో భాగంగా భారత్కి సంబంధించి ఒక ప్రశ్నని రేకెత్తిస్తూ ఇండియా రేప్ క్యాపిటల్ అంటూ వాట్స్ రాంగ్ విత్ ఇండియా అన్నటువంటి పేరుతో పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం ప్రారంభించారు. భారత్ ఒకప్పుడు ఇట్లాంటి ప్రకటనలే చేస్తుండేవాళ్ళు అనమాట. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తుండేవాళ్ళు. ఇండియాకి మహిళలు రావాలంటే భయపడేలా చేసేవాళ్ళు. ఇప్పుడు కానీ అదే పాయింట్ని అదే హ్యాష్ ట్యాగ్తో భారతీయులు కూడా స్పందిస్తున్నారు. అమెరికాలో జరిగిన రేపులు, బ్రిటన్లో జరిగిన రేపులు అట్లాంటివన్నీ చూస్తూ ఆ దేశాన్ని మేము తప్పుపట్టట్లేదు, నేరాన్ని నేరంగా చూడాలి అంటూ అసలు ఈ కుట్రకి ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు. తద్వారా భారతదేశంలో చైతన్యం ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతోంది.